జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా తెలిసిందే మొన్న ఆదివారం నాడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పైన మన భారతదేశం అయితే ఘన విజయం సాధించింది భారత టీం ఈ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందడంతో మన కుర్రాళ్ళ ఆనందానికి పట్టణ పగ్గాలు లేకుండా పోయినాయి దేశవ్యాప్తంగా భారత క్రికెట్ అభిమానులందరూ కూడా పండగ చేసుకున్నారు స్వీట్లు పంచుకుంటా ఈ పటాసులన్నీ పేలుస్తా భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తిచ్చారు దేశంలోని అన్ని ప్రాంతాలలో లాగానే మోవ్ పట్టణంలో కూడా ఈ క్రికెట్ సంబరాలను జరుపుకున్నారు ఈ మోవ్ పట్టణం అనేది మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఉన్నది క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలవగానే మన కుర్రాళ్ళందరూ కూడా ఆనందంతో ఈ భారత్ మాతాకి జై నినాదాలు చేస్తా బైక్ ర్యాలీని అయితే నిర్వహించారు వీళ్ళైతే ఎవరి జోలికి పోలా ఎవరిని ఇబ్బంది పెట్టలా ఎవరిని ఏమనలా వీళ్ళ పాటికి వీళ్ళు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ ఈ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడమే జిహాదీల కడుపు మంటకు కారణం అయిపోయింది ఏమే ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు గెలవడంతో జిహాదీలందరికీ కూడా కడుపు రగిలిపోయింది పైగా మన కుర్రాళ్ళందరూ కూడా ఈ ఆనందంగా ఈ బైక్ ర్యాలీ చేస్తూ ఉండడంతో అది చూసి తట్టుకోలేకపోయినటువంటి ఈ జాంబీగాళ్ళందరూ మన కుర్రాళ్ళ ర్యాలీ ఈ మోతీ మహల్ సర్కిల్ వద్దకు రాగానే ఈ జిహాదీలు నలుమూలల నుంచి ఒక్కసారిగా బైక్ ర్యాలీ పైన దాడి చేశారు అంతేకాకుండా మన వాళ్ళ బైకులను తగలబెట్టారు ఆ మోతీ మహల్ సర్కిల్ దగ్గర పెద్ద విధ్వంసమే సృష్టించారు ఆ కారణంగా ఈ జిహాదీల మూలంగా 20 మంది భారతీయులు గాయపడితే దాదాపు 10 వాహనాలు అగ్నికి ఆహుతైపోయినాయి ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మధ్యప్రదేశ్ పోలీసులు వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని ముందుగా ఏం చేశారంటే అల్లరి మొహలందరినీ కూడా చెరగొట్టేశారు ఇక ఆ తర్వాత అకారణంగా రాళ్ళు విసిరి వాహనాలను తగలబెట్టి మన వాళ్ళని పట్టుకొని కొట్టి బీభత్సం సృష్టించినటువంటి ఈ జాంబీగాళ్ళందరి కోసం పోలీసులు రంగంలో దిగి వేట అయితే మొదలుపెట్టారు పోలీసులు ఇప్పటి వరకు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసి 13 మంది జాంబీగాళ్ళను అరెస్ట్ చేశారు ఇంకా మరొక 50 మంది కోసం వేట అయితే కొనసాగుతుంది ఇక ఈ జిహాదీలకు కనీసం బెయిల్ కూడా రాకుండా వాళ్ళపైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అయితే ప్రయోగించారు అంటే తీవ్రవాదుల మీద ప్రయోగిస్తారు చూడండి ఆ విధంగా అన్నమాట ఈ యాక్ట్ ప్రకారం ఈ జాంబీగాళ్ళకి 1 సంవత్సరం దాకా కనీసం బెయిల్ కూడా దొరకదు ఇక ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఈ పోలీస్ టీంలన్నీ కూడా ఈ వీడియో ఫుటేజ్లతో అదేవిధంగా ఫోటోలతో రెడీగా ఉన్నారంట ఇప్పటి వరకు ఈ జిహాదీలపైన మత ఘర్షణలకు సంబంధించినటువంటి పలు కఠినమైన కేసులు బుక్ చేస్తూ ఉన్నట్టు సమాచారం వస్తుంది అదే గనక జరిగితే ఇక ఈ జిహాదీలకు కనీసం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉన్నది ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించాలా ఈ మధ్యప్రదేశ్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావడంతో ఈ విషయం పైన కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నారు అదే గనక ఒకసారి ఇక్కడ మన రాష్ట్రాల్లో కనుక చూస్తే దెబ్బలు తిన్నటువంటి హిందువులపైనే మళ్ళీ కేసులు బనాయించి తీసుకుపోయి లోపలేస్తున్నారయ్యా ఒకసారి తేడా గమనించండి ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలా మంచికి సపోర్ట్ చేయాలా ఎవరైనా తప్పు చేస్తే అది ఎవరైనా కానీ లేదు ఏ పార్టీ అయినా కానీ ఖచ్చితంగా వ్యతిరేకించాలా ఏమంటారా నేను చెప్పేది కరెక్టేనా కదా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్